లేటెస్ట్ అప్డేట్స్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పేసింది మన ఏపీ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి. అన్నదాత సుఖీభావ పథకం డబ్బులు మనకి ఎప్పుడు అకౌంట్లో పడతాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారండి. ఈ మేరకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఏపీ రైతుల అకౌంట్లోకి డబ్బులు 20,000 పడిపోతాయి, రెడీగా ఉండండి అని చెప్పి మంత్రి కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట. ఏపీలో అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందండి. ఈ మేరకు ఇటీవల బడ్జెట్లో నిధులను కూడా కేటాయించింది. మే నెలలో ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రకటించడం జరిగిందనమాట. తాజాగా శాసనమండలిలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేయడం కూడా జరిగింది. అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి ఏటా కూడా అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పడం అయితే జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అన్నదాత సుఖీభావ పథకం పైన కీలక చేశారండి. కూటమి ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి రైతుకి కూడా అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తుంది అని చెప్పడం జరిగింది. ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో అన్నదాత సుఖీభావ పథకానికి గాను 9,400 కోట్లు ప్రతిపాదించామని చెప్పి ఆయన గుర్తు చేశారు. ఈ 9,400 కోట్లలో 6,300 కోట్లు రాష్ట్రం వాటా కాగా కేంద్రం వాటాగా 3,100 కోట్లు అని ఆయన చెప్పడం జరిగిందండి. కేంద్రం పీఎం కిసాన్ కింద ఇచ్చే ఈ 6,000కు రాష్ట్ర ప్రభుత్వం 14,000 కలిపి మొత్తంగా 20,000 రూపాయలు మే నెల నుంచి రైతులకు అందజేస్తామని చెప్పి ఈ మేరకు ఆయన అసెంబ్లీలో కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట. రైతు భరోసా కింద డబ్బులు ఇవ్వగానే వ్యవసాయ లాభసాటి కాదని, రైతు భరోసా కింద డబ్బులు ఇవ్వగానే వ్యవసాయం లాభసాటి కాదని, ఈ డబ్బులు సాయం మాత్రమే అని చెప్పి అచ్చెన్నాయుడు ప్రకటించడం జరిగిందనమాట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టిందని, డ్రిప్ ఇరిగేషన్, వ్యవసాయ పరికరాలను రాయితీ అందించిందని చెప్పి రైతులకు ఇస్తున్నామని చెప్పడం జరిగిందనమాట. గత 5 ఏళ్లలో భూసార పరీక్షలు చేయలేదని, రైతులకు అవసరమైన వ్యవసాయ పరికరాలు కూడా ఇవ్వలేదని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. గత ప్రభుత్వం రైతుల కోసం గత 5 ఏళ్లుగా ఏం చేశారో చెప్పాలన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ప్రకృతి సాగు, యాంత్రీకరణ, వడ్డీ లేని రుణాలు, అన్నదాత సుఖీభావ వంటి కార్యక్రమాలను అమలు చేస్తామని చెప్పి అచ్చెన్నాయుడు చెప్పడం జరిగిందండి. ఆయిల్ ఫామ్ విస్తరణ, మొక్కల రాయితీ, ఇతర పంటలకు ప్రోత్సాహాలు కూడా అందిస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అర్హత కలిగిన రైతులందరికీ కూడా ఈ నెల మనకి 20,000 రూపాయల నగదు అందజేస్తాము. కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావ పథకం పైన విధి విధానాలను ఖరారు చేస్తామని చెప్పడం జరిగిందండి. గత ప్రభుత్వం మాదిరిగా రైతులను మోసం చేయం. గత ప్రభుత్వం 5 ఏళ్లలో వ్యవసాయానికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు అని చెప్పి ఆయన అనడం జరిగిందండి. వ్యవసాయానికి యంత్రాలు, భూసార పరీక్షలు కూడా మేము తప్పకుండా చేస్తామని చెప్పడం జరిగింది. పంటల యొక్క బీమా చెల్లింపులు కూడా చెల్లిస్తాము అని చెప్పారండి. ప్రభుత్వం ఇచ్చే నగదు రైతులకు పంటలు వేసుకోవడానికి లేదా పంటలు పండించుకోవడానికి అది ఒక పెట్టుబడి సాయం మాత్రమే అని, వీటితోనే వ్యవసాయం సాగు చేయలేరు. కానీ కూటమి ప్రభుత్వం రైతుకి అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పి ఆయన అన్నారు. ఇప్పుడు మా ప్రభుత్వం ఇచ్చే డబ్బుల ద్వారానే వ్యవసాయం అంతా నడుస్తుందని చెప్పి మేము చెప్పట్లేదు, కానీ ఇది కొంతవరకు రైతులకు సాయం కింద ఉంటుంది. దీంతోపాటు రైతులకు ఎన్ని రకాలుగా మేము ఆదుకోవాలి, రైతులకి ఎన్ని రకాలుగా ఎలాంటి పథకాలు అమలు చేయాలని చెప్పి ఎప్పుడు మేము ఆలోచిస్తూ ఉంటాము. రైతులకు రకరకాల పరీక్షల ద్వారా, రకరకాల పథకాల ద్వారా మేలు అనేది, లబ్ధి అనేది చేకూరేలాగా కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఆయన చెప్పడం జరిగిందండి. ఏపీలో కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభావ, పీఎం కిసాన్ పథకం పైన క్లారిటీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. బడ్జెట్లో ఇటీవల 9,400 కోట్లు కేటాయించారు. పీఎం కిసాన్ కింద 3 విడతల్లో 6,000 రూపాయలు జమ చేస్తున్నారండి. అయితే ఏపీ ప్రభుత్వం కూడా 3 విడతల్లో నిధులు విడుదల చేయాలని చెప్పి భావిస్తోందంట. ఈ మేరకు 4,500, 4,500, 5,000 చొప్పున రైతుల ఖాతాల్లోకి డబ్బుల్ని జమ చేసే అవకాశం ఉంటుందన్నారు. అంటే ఈ 14,000 రూపాయలని 3 విడతల్లో జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి. ఇది ఇలా జమ చేయాలంటే మొదటి విడత 4,500, రెండో విడత 4,500, మూడో విడతలో 5,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లోకి జమ చేయాలని చెప్పి చూస్తున్నారన్నమాట. రాష్ట్ర వాటాగా 6,300 కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 లక్షలకు మంది పైగా రైతులైతే అర్హులని అంచనా వేస్తుండగా, కౌలు రైతులకు కూడా ఈ యొక్క పథకం అమలు చేస్తామని చెప్పడం జరిగిందండి. అలాగే మత్స్యకారులు వేటకి వెళ్ళని సమయంలో వారికి భృతి కింద 10,000 నుంచి 20,000 వరకు ప్రభుత్వం పెంచిన సంగతి అయితే తెలిసిందే. ఈ పథకానికి 1,22,968 మంది మత్స్యకార కుటుంబాలు అర్హులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. వీరికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2,245 కోట్ల రూపాయలు అయితే కేటాయించారండి, వారికి అందించడం కూడా జరుగుతుంది. ఇలా రైతులు, మత్స్యకారుల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది. అలాగే రైతులకు ప్రభుత్వం తక్కువ వడ్డీకి వ్యవసాయ రుణాలు, ఉచిత విద్యుత్, వ్యవసాయ పరికరాలను రాయితీ పైన అందిస్తుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ లాగా చెప్పుకోవచ్చండి. ఇంకా ఎవరైనా కనుక రైతులు ఈ పథకం ద్వారా మీరు ఇంకా అప్లై చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే అప్లై చేసుకోండి.
ఇంకా అప్లై చేసుకున్న రైతులు కూడా ఈకేవైసీ మరి చేయించుకున్నారో లేదో చూసుకోండి. ఆధార్ కార్డుకి ఈకేవైసీ చేయించుకుంటేనే మరి మీకు ఈ డబ్బులు అనేవి అకౌంట్లో పడటం అయితే జరుగుతుందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ చేయించుకుని దానికి మీ యొక్క ఒక యాక్టివ్లో ఉన్న ఫోన్ నెంబర్ అనేది కనెక్ట్ చేసుకోండి. దాంతోపాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు చేయండి, లింక్ చేయండి. దాంతోపాటు ఫోన్ నెంబర్ లింక్ చేయండి. తర్వాత మీ బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఎల్ లింకులు అనేవి చేయించుకుని ఉండాలన్నమాట. చాలామంది ఏ బ్యాంకులో అకౌంట్ ఉంటే తొందరగా డబ్బులు పడతాయన్న అపోహలో ఉన్నారండి. ఆ బ్యాంకు ఈ బ్యాంక్ అని లేదు. మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉన్నా కానీ మీరు ఈ ప్రాసెస్ అంటే వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది సక్రమంగా చేసుకుని వెరిఫికేషన్ అంతా గవర్నమెంట్ వారు చెప్పినట్టు చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఏ బ్యాంకులో ఉన్నా కానీ డబ్బులు అనేవి డైరెక్ట్గా మీ అకౌంట్కి వచ్చి పడతాయి. పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉన్నా కానీ పడతాయండి. ఇది అందరూ గుర్తుంచుకోవాలి. పర్టికులర్గా ఈ బ్యాంకులోనే అకౌంట్ ఉండాలని చెప్పి చాలామంది తెలియక ప్రభుత్వ పథకాలు రావేమో ఈ బ్యాంకులో అకౌంట్ లేకపోతే, లేకపోతే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్లో లేకపోతే కనుక రావేమో అని చెప్పి చాలామంది అనవసరంగా కొత్త అకౌంట్లను ఓపెన్ చేస్తున్నారండి. అవసరం లేదు. మీ ఉన్న అకౌంట్ మంచిగా పనిచేస్తుందా లేదా, యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుందండి. దాంతోపాటు వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలన్నమాట. బ్యాంకుకి అయితే మాత్రం ఎంపీసీఎల్ లింక్ వెరిఫికేషన్ ఉంటుంది. అలాగే ఆధార్ కార్డు అయితే మాత్రం ఈకేవైసీ ప్రాసెస్లో ఈకేవైసీ అనేది వెరిఫికేషన్ ద్వారా జరుగుతుందన్నమాట. దీంతోపాటు కొత్త రైతులు ఎవరన్నా కౌలు రైతులు కానివ్వండి, కొత్త రైతులు కానీ అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పట్టాదారు పాస్బుక్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తోటి అప్లై చేసుకోవచ్చు. అలాగే కౌలు రైతులు అనుకోండి, మీ భూమి యజమాని యొక్క ఆధార్ కార్డు, వారి యొక్క రేషన్ కార్డు, తర్వాత దానికి పట్టాదారు పాస్బుక్ ఉంటుందండి B1, అది దాని ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇదండి వాటి వీడియో. డిస్టర్బ్ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక మంచితో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.